Good morning to all of you. Can you hear me? Hello guys, నా వాయిస్ వినపడుతుందా? Please confirm. Yes, sir, we can hear you. నేను మీకు పంపిస్తాను. దాంట్లో మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కాపీ చేసుకోండి. అండ్ ఇందులో నుంచి వీడియోస్ ఓకే. సో ఇందులో నుంచి మీరు ఎవరు కూడా కాంటాక్ట్ నెంబర్స్ అవి వీళ్ళకి కాల్ చేయకండి. ఈ పర్పస్ కోసం ఇచ్చాం, వాళ్ళకి వెళ్తారు మమ్మల్ని కాల్ చేసి ఎందుకు ఇచ్చారని. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే కాపీ చేయండి. అందులో ఎడిట్ చేయటం అలాంటివి చేయకండి. కొన్ని రెజ్యూమేస్ పంపిస్తున్నాను, మీరు అందులో నుంచి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కాపీ చేసుకొని క్రియేట్ చేసుకోండి ఓన్గా.
సో మీకు ఫ్రెషర్ రెజ్యూమే కూడా నేను షేర్ చేసినట్టున్నాను. SAP FICO ఫ్రెషర్. ఓకే, see guys, see మనకి ఇంకొక రెజ్యూమే రావాలి. స్క్రీన్ షేర్ అయిందా? ఓకే, సో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ టైంలో. ఓకే, సో రెజ్యూమే ప్రకారం ప్రిపేర్ అయితే కంపల్సరీగా మీకు 60% క్వశ్చన్స్ రెజ్యూమే నుంచే పడతాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలియని ఏరియాస్ అంటే తెలియని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ప్రొఫైల్లో యాడ్ చేసి వెళ్ళకండి. సో ఇందులో ఇప్పుడు చాలా రకాలైన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను యాడ్ చేసాను. ఇందులో ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నీకు పర్పస్ ఏంటి, మీనింగ్ ఏంటి, దాని గురించి నువ్వు కనీసం 1 minute ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని పొజిషన్లో మీరు జాబ్కి వెళ్ళొద్దు ఫస్ట్. సో మీ రెజ్యూమేలో ఏ పాయింట్ పెట్టినా సరే దాని మీద మీకు 100% యాక్యురేట్గా ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద యాక్యురేట్గా మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండేలా చూసుకోండి. అర్థమైందా? సో ఈ రెజ్యూమేలో తెలియని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని యాడ్ చేసుకొని వెళ్ళొద్దు ఫస్ట్ థింగ్. అండ్ రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ మీద కనీసం 1 minute నుంచి 3 minutes అయినా మాట్లాడగలగాలి. ఓకే, అంటే ఇది ఒక పాయింట్ అడిగితే ఇదేంటి అని అడిగినప్పుడు ఆ రెజ్యూమేలో పెట్టిన పాయింట్ మీద కనీసం 1 minute మాట్లాడగలగాలి. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం సో ఫస్ట్లోనే చాలా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ యాడ్ చేసాము. ఓకే, సో ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీద కంప్లీట్ మీకు నాలెడ్జ్ ఉండాలి. సో ఏ పాయింట్ అయితే మీరు ఇక్కడ రెజ్యూమేలో యాడ్ చేశారో ఆ పాయింట్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఇది హై లెవెల్ ప్రొఫైల్ రెజ్యూమే. సో ఈ రెజ్యూమేలో ఇది SAP FICO S/4HANA రెండు కలిసి ఉంటాయి. ఓకే, సో ఇందులో నుంచి మీరు అంటే ఈ రెజ్యూమే పెట్టుకుంటే డెఫినెట్గా 100% ప్రొఫైల్ అనేది పిక్ అవుతుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, అలాగే కొన్ని శాంపుల్ అదర్ రెజ్యూమేస్ కూడా మీకు షేర్ చేశాను. ఆ రెజ్యూమేలో పాయింట్స్ కూడా నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోండి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు కంప్లీట్గా రెజ్యూమే మీద కంప్లీట్ ఐడియా ఉండాలి. ఓకే, అండ్ మొబైల్ నంబర్స్ 2 ఉండాలి. సో మొబైల్ నంబర్స్ 2 ఉండాలండి. సో ఇక్కడ 2 నంబర్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఈమెయిల్ అడ్రస్ చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈమెయిల్ అడ్రస్ చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఈమెయిల్ అడ్రస్ దగ్గర ఓకే, సో ఇక్కడ చేసేది ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ యాడ్ చేయటం, స్మాల్ లెటర్స్ యాడ్ చేయటం. సో ఇలాంటివి చేయకుండా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈమెయిల్ డైరెక్ట్గా కాపీ చేసి మీకు సో వాళ్ళకి సంబంధించిన షార్ట్ డిస్క్రిప్షన్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రాపర్ ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది ఉండేలాగా పెట్టుకోవాలి. సో అది ఫస్ట్ చేయాల్సిన పని. సో 2 ఫోన్ నెంబర్స్ కూడా సో మనకి నెట్వర్క్ ఉండే 2 ఫోన్ నెంబర్స్ కూడా మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది బేసిక్గా. అందరికీ అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇక్కడ రెజ్యూమే వచ్చేటప్పటికి హై లెవెల్ రెజ్యూమే రెడీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే గ్లోబల్ సెట్టింగ్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఓకే, సో GL సెట్టింగ్స్ ఇవన్నీ ఎవరు అడగరు ఇంటర్వ్యూలో. అవన్నీ బేసిక్ టైప్ కాబట్టి అవన్నీ ఫ్రెషర్స్ని కూడా అడగరండి. సో కాబట్టి మెయిన్ ఏరియాస్ వచ్చేటప్పటికి ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నావు అంటే అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, న్యూ అసెట్ అకౌంటింగ్, అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, న్యూ అసెట్ అకౌంటింగ్, FI/MM, FI/SD, ఈ 4 ఏరియాస్ మీరు చెప్పాలి. ఓకే, ఏ ఏరియా స్ట్రాంగ్ అంటే ఈ 4 ఏరియాస్ మీద మీరు చెప్పాల్సి ఉంటుంది. సో అండ్ ఇంటర్వ్యూవర్ ఏంటంటే ఈ 4 ఏరియాస్ నుంచి అప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు. లేకపోతే నీకు తెలిసిన ఒక ఏరియా బాగా స్ట్రాంగ్ ఉన్న ఏరియాని కూడా నువ్వు చెప్పుకోవచ్చు అనమాట.
సో కాబట్టి ఇంటర్వ్యూవర్ నిన్నే క్వశ్చన్ అడగచ్చు, ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నావు అని చెప్పి ఆ ఏరియా నుంచి క్వశ్చన్లు అడుగుతారు. అండ్ మెజారిటీ ఆఫ్ 60 to 70% ఆఫ్ పోర్షన్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ రెజ్యూమే. ఓకే, సో నువ్వు ఏమైతే రెజ్యూమేలో యాడ్ చేసుకొని వెళ్తావో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, దాని నుంచే 60 నుంచి 70% క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నువ్వు ఏం చేసావు అనడానికి ఈ రెజ్యూమే అనేది ప్రూఫ్ అన్నమాట. కాబట్టి రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ కూడా వాల్యుబుల్ అండ్ వాల్యూ యాడెడ్ టు యువర్ ప్రొఫైల్ అన్నమాట. సో కాబట్టి సో రెజ్యూమేని ప్రాపర్గా యాక్యురేట్గా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఎందుకంటే సో రెజ్యూమేలో నుంచే 60% క్వశ్చన్స్ మనకి ఇంటర్వ్యూవర్ అడుగుతాడు. ఓకే, సో ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ చేసే విధానం కూడా యాక్యురేట్గా ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్, అవునా? సో ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని నువ్వు ఎలా ఆన్సర్ చేస్తున్నావు అన్న దాన్ని బేస్ చేసుకొని నీకు ఇంటర్వ్యూవర్ అనేది జాబ్ ఇస్తాడు. ఓకే, సో చాలా మంది ఏంటంటే ఇంటర్వ్యూస్లో ఓకే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటే మనకి కోర్స్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోండి జాబ్ ఎత్తుకోండి అంటే జాబ్ రాదండి. సో ఇంటర్వ్యూకి మనకి సెపరేట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే, సో ఇంటర్వ్యూకి సెపరేట్ ప్రిపరేషన్ అనేది ఉంటుందండి. సో ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి అంటే ఓకే సో ప్రాక్టికల్గా కంటే థియరిటికల్గా బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మీరందరికీ కూడా ఇప్పటి వరకు కూడా చాలా ప్రాక్టికల్గా చేశారు, అన్నీ ప్రాక్టికల్గా నేర్పించాం. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే ఇంటర్వ్యూ మెటీరియల్స్ అండ్ మన రికార్డెడ్ వీడియోస్, ఓకే మెటీరియల్స్ రికార్డ్ వీడియోస్ని చూసుకొని ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీనింగ్ తెలుసుకుంటా నేర్చుకోవాలి. ఓకే, సో కాబట్టి సో ఇంటర్వ్యూలో మనకి ఏ క్వశ్చన్ ఏం అడుగుతాడో తెలియదు. సో కాబట్టి ముందుగానే మనం సో దీనికి సంబంధించి ప్రిపరేషన్ అనేది దగ్గర 30 నుంచి 40 రోజులు చేయటం అనేది ఇంపార్టెంట్. ఓకే, దీనికి మనం ఇంటరాక్షన్ గ్రూప్ అని చెప్పి కండక్ట్ చేస్తున్నాం. సో ఇంటరాక్షన్ గ్రూప్లో ఏంటంటే మీరు సో ఒక్కొక్క టాపిక్ మీద అంటే కనీసం ఒక 5 టాపిక్స్ మీరు ప్రజెంటేషన్ చేసేలాగా ప్లాన్ చేస్తారు. అండ్ ఇంటరాక్షన్ గ్రూప్లో మన అడ్మిన్స్ ఉంటారు. ఓకే, సో ఆ అడ్మిన్స్ ఏంటంటే మీకు టాపిక్స్ లిస్ట్ ఇస్తారు, ఆ టాపిక్స్ లిస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, వాటి మీద మీరు ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంటేషన్ చేయకుండా ఓకే సో ఇంటర్వ్యూకి వెళ్తాను అంటే అది మీ రిస్క్, అది మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. ఈ 40 రోజుల్లో మళ్ళీ మీకు అడిషనల్గా కొన్ని మెటీరియల్స్, వీడియోస్, ఏమైనా కొత్త పాయింట్స్ ఓకే సో ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సో మీకు వీడియో బేస్డ్ లెక్చరింగ్ ఉంటుంది ఈ 40 రోజుల్లో. ఓకే, ఏమైనా కొత్త పాయింట్స్ కానీ ఏమైనా కొత్త చెప్పని విషయాలు కానీ లేకపోతే ఏమైనా సో మెటీరియల్స్ కానీ కొత్త మెటీరియల్స్ మేము కమ్ అక్రాస్ చేస్తే అలాంటివన్నీ కూడా ఈ 40 రోజుల్లో మిమ్మల్ని గ్రూప్లో పెట్టి ఆ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. అండ్ మా అడ్మిన్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు టాపిక్స్ లిస్ట్ ఇచ్చి ప్రిపరేషన్ చేయమని చెప్తారు. సో మీరు ప్రజెంటేషన్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు, ప్రజెంటేషన్ చేయకపోతే అది మీ రిస్క్, అది ముందే చెప్తున్నాం. సో కాబట్టి సో 100% ఒక్కొక్కళ్ళు 5 టాపిక్ మీద ప్రిపేర్ అయితే కన్ఫామ్గా సెలెక్షన్ అవుతారు. అలా సెలెక్షన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ తప్పులు ఏంటి అన్నది మీకు తెలుసుద్ది. నవే డేస్ ఏంటంటే ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అవడమే కష్టం, షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకి జాబ్ వచ్చుద్ది అనేది కూడా ఇంకా కష్టం. సో అలాంటప్పుడు ఒక జాబ్కి వెళ్ళిపోయి నాకు జాబులు రావట్లేదు అని చెప్పేసి సో టెన్షన్ తీసేసుకొని కాదు, కనీసం 5 జాబ్స్ కన్నా వెళ్ళాలి. ఓకే, ఒక జాబ్స్ సరదాగా కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు, ఊరికే కూడా జాబ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు జాబ్స్ లేకపోయినా. ఓకే, అలాంటప్పుడు నువ్వు జాబ్ రాలేదని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో కాబట్టి కనీసం 4 నుంచి 5 జాబ్స్కి వెళ్తే ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ అవుతాం. సో ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు రియల్ టైంలో జాబ్లో ఎలా చేస్తావో అన్నది పక్కన పెట్టు. ఫస్ట్ నీకు ప్రాజెక్ట్ రావాలంటే 3 ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వాలి. జాబ్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఈజీగా నిలబెట్టుకోవచ్చు. మన దగ్గర S/4HANA ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చివరి వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈజీగా సర్వైవ్ అవుతారు. మధ్యలో డ్రాప్ అయితే నేనేం చెప్పలేను, కానీ చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి మీకు గైడెన్స్ ఇస్తాను, చూడండి. సో మనకి పక్కా కూడా రెజ్యూమేలో ఈ పాయింట్స్ ఉండేలా చూసుకోవాలి అండ్ డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇంటర్వ్యూవర్ ఎప్పుడు కూడా కష్టంగా అడుగుతున్నాడు అంటే సో ఇందులో నుంచే అడిగే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇంటర్వ్యూవర్ క్వశ్చన్స్ అనేవి కష్టంగా అడుగుతున్నాడు అని అంటే మనకి సో ఇందులో నుంచే మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది మనం థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా కూడా మనం డిస్కస్ చేసాం. సో డిఎంబి గురించి ఫైల్ ఫార్మెట్ మీకు సిపా ఫైల్ ఫార్మెట్ ఇచ్చి చెప్పాను. సిపా ఫైల్ ఫార్మెట్ గురించి కనీసం 2 minutes అన్నా మాట్లాడగలగాలి. అలాగే డిఎంబిలో మనం ఏఏటి కోడ్స్ యూజ్ చేస్తాం, OBPM1, OBPM4, అలాగే FBZPలో మనకి ఏమేమైతే ఉన్నాయో కాన్ఫిగరేషన్స్ అక్కడ. సో మనం ఫైల్ ఫార్మెట్ ఎక్కడ అసైన్ చేస్తాం, ర్యాంకింగ్ ఆర్డర్ ఏంటి, పేమెంట్ మెథడ్స్ ఏంటి, వీటికి సంబంధించి కాన్ఫిగరేషన్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. అలాగే డిఎంఈ ఫైల్ ఫార్మెట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి సో చిన్న చిన్న పాయింట్స్ అక్కడ టచ్ అవుతూ ఉంటాయి. కాన్స్టెంట్ అంటే ఏంటి, ఓకే, రెఫరెన్స్ ట్రీ నోడ్ ఆటమ్, ఓకే, సో అలాగే యూజర్ ఎగ్జిస్ట్, అలాగే మీకు ఇంకా అగ్రిగేషన్, ఆ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మీనింగ్ అనేది ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటాడు. ఓకే, సో కాబట్టి డిఎంఈ అనేది పేమెంట్ సంబంధించింది. ఓకే, సో డిఎంఈకి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ మీకు చెప్పడం జరిగింది. ఓకే, అలాగే ఐడాక్స్ గురించి కూడా మీకు ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఐడాక్స్ రికార్డ్స్ ఏమున్నాయి, స్టేటస్ రికార్డ్స్, కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్. స్టేటస్ రికార్డ్స్లో ఏముంటుంది, డేటా రికార్డ్స్లో ఏముంటుంది, సో పార్ట్నర్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తావు, పార్ట్నర్ ప్రొఫైల్లో మెసేజెస్ ఏం యాడ్ చేస్తావు, ఆ మెసేజ్ టైప్స్ ఏంటి. ఓకే, సో మాస్టర్ డేటాని నాన్ ఎస్ఏపి నుంచి లెగసీ సిస్టమ్ నుంచి ఎస్ఏపి, సో లెగసీ సిస్టమ్ అంటే ఇక్కడ లాజికల్ సిస్టమ్ నుంచి ఇంకో లాజికల్ సిస్టమ్ మార్చాలంటే సో మనకి ఏమేమి టీ కోడ్స్ ఉన్నాయి, బండర్కి ఏముంది, కస్టమర్కి ఏముంది, మెటీరియల్కి ఏముంది, కస్టమర్, సో ఇవి మీకు రావాలి ఫస్ట్. ఓకే, అలాగే BD87లో రీప్రాసెసింగ్, దీని మీద ఐడాక్స్ మీద కనీసం 5 errors అన్న వచ్చి ఉండాలి. ఓకే, సో మీకు మధ్య మధ్యలో కొన్ని వీడియోలు కూడా పంపించాను, చూసుకోవాలి. ఓకే, సో అలాగే రైసిఫ్ మీద రైసిఫ్ ఆబ్జెక్ట్స్, సో రైసిఫ్ ఆబ్జెక్ట్స్లో సిఆర్ ప్రిపరేషన్, సిఆర్ ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పాలి. అలాగే FSD ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పాలి. సో రైసిఫ్ మీద కనీసం 5 examples అయినా మీకు వచ్చి ఉండాలి. అంటే ఇంటర్ఫేస్ గురించో లేకపోతే కన్వర్షన్ లేకపోతే ఎన్హాన్స్మెంట్స్ గురించో దేని గురించి అయినా సరే ఒక మీకు వర్క్ ఫ్లో ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఒక 4 నుంచి 5 మినిమం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో అలాగే EBS ఫైల్ ఫార్మాట్ MT940 ఫార్మాట్ గురించి చెప్పాము. EBS జర్నల్ ఎంట్రీస్, EBSలో జర్నల్ ఎంట్రీస్ ఏం పడతాయి, అలాగే EBS కాన్ఫిగరేషన్స్ ఏంటి. ఓకే, అలాగే మనకి ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం అంటే ఏంటి, ఇది కామన్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. ఓకే, సో సో మీకు ఆల్రెడీ నేను చెప్పా. సో నాది ప్రిపరేషన్ చేసుకోవడానికి మీకు ఇంతకంటే ఎక్కువ మీకు సోర్స్ ఎవరు ఇవ్వరు ప్రపంచంలో. సో చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తున్నా నేను. ఓకే, సో ఇది ప్రొఫెషనల్ కోర్స్ అని మర్చిపోయి మీ అందరికీ చెప్పిందే ఒక 10 సార్లు చెప్తున్నా, బట్ ఇక్కడ ఎంత నీట్గా ఎవరు చెప్పరు, మీకు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు మన కొత్త ఛానల్ ఒకటి ఉంది, S4 హనాది. సో దాంట్లో మనకి ఓకే, సో ఇది మన కొత్త ఛానల్ S4 హనా ఫైనాన్స్ కోర్స్ ఇన్ తెలుగు. ఓకే, సో ఇది మన కొత్త ఛానల్. దీంట్లో మీకు వర్క్ షాప్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నా నేను. సో వర్క్ షాప్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నా. సో ఈ వర్క్ షాప్ వీడియోస్ అన్ని కూడా మీకు ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. ఓకే, సో ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. వర్క్ షాప్ వీడియోస్ 19 వీడియోస్ అప్లోడ్ చేస్తా. సో ఇక్కడ 25 దాకా వస్తాయి. ఆ వీడియోలు చూసుకున్న జాబ్ కన్ఫర్మ్ వస్తుంది. అలాగే ఆ వీడియోస్తో పాటు మెటీరియల్స్ చూసుకుంటే జాబ్ కన్ఫర్మ్ వస్తుంది. సో కాబట్టి మీరు సో చేయాల్సిన పని ఏంటంటే ఇవి సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలని చెప్పా. ఓకే, సో అందులో నో డౌట్ ఎట్ ఆల్. దాంట్లో అన్ని కూడా థియరిటికల్గా ఒక ఇంటర్వ్యూకి కావాల్సిన స్కిల్ సెట్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, సో అవి మేము జనరల్గా అయితే 12,000కి అమ్మేవాళ్ళం అంతకుముందు. ఓకే, బట్ ఏంటంటే సో ఇంగ్లీష్ ఛానల్ని కొంచెం నేను డెవలప్ చేద్దామని చెప్పి ఆ వీడియోస్ని ఫ్రీగా ఇచ్చేసిన. బట్ మన స్టూడెంట్స్కి అయితే 1,000 రూపీస్ అవి క్లాసెస్ అయిపోయిన తర్వాత. సో ఎవరి దగ్గర చార్జ్ చేయకుండా మీకు ఫ్రీగా నేను ఆ వీడియోస్ని షేర్ చేస్తున్నా. బయట వాళ్ళకైతే 12,000 చార్జ్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఈ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ అనేది తెచ్చుకున్నప్పుడే నువ్వు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతావు. 4+ years పెట్టుకొని వెళ్తే సక్సెస్ అయిపోతావు. ఓకే, సెకండరీ ఆస్పెక్ట్స్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఓకే డిఎంఈ గురించి బాగా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఏమైతే నేను టాపిక్స్ చెప్తున్నానో ఈ టాపిక్స్ మీద బాగా ప్రిపేర్ అవ్వాలి. సో అలాగే సో మనకి SAP FI to MM ఇంటిగ్రేషన్ సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు చెప్పడం జరిగింది.
ఓకే, అండ్ మీలో కొంతమందికి ఇది కూడా చెప్పడం జరిగింది. సో ఈ మాక్ టెస్ట్లు ఇవ్వమని చెప్పి ఎవరు కూడా ఇవ్వలేదు. ఓకే, FI to MM integration, FI to SD integration, end-to-end configurations along with ఓకే సో జర్నల్ ఎంట్రీస్. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏరియాస్ ప్రిపేర్ అవ్వాలి, టాపిక్స్ లిస్ట్ కూడా ఇచ్చాను. జర్నల్ ఎంట్రీస్, గూడ్స్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ ఆర్డర్, వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ? Goods scrapped, what is the journal entry? Goods in transit, what is the journal entry? Tell me some important movement types. ఒక 15 మూమెంట్ టైప్స్, ఒక లేదా 10 మూమెంట్ టైప్స్ చెప్పమని అడుగుతారు ఇంటర్వ్యూలో. FI to MM ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి, వాల్యుయేషన్ మాడిఫైర్ అంటే ఏంటి, జనరల్ మాడిఫైర్ అంటే ఏంటి, మూమెంట్ టైప్స్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ కీస్ ఏమున్నాయి, ఓకే అలాగే జర్నల్ ఎంట్రీస్ ఏమున్నాయి, ఆ జర్నల్ ఎంట్రీస్కి ఏ ట్రాన్సాక్షన్ కీ పడుతుంది, ఓకే అనేది మీకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అలాగే FI to MM ఇంటిగ్రేషన్ సంబంధించి ఎర్రర్స్, ఓకే ఏమేమి ఎర్రర్స్ వస్తే ఆ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అడిగారు, అన్నీ ఇచ్చాం. ఓకే, FI to SD ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మీకు బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి మనకి ఎర్రర్స్ ఏమొస్తాయి? సో ఒకటి ట్యాక్స్ రిలేటెడ్, రెండు కండిషన్స్ మెయింటైన్ చేయకపోయినా, ట్యాక్స్ రిలేటెడ్ ట్యాక్స్ సరిగా మెయింటైన్ చేయకపోయినా, కండిషన్స్ సరిగా మెయింటైన్ చేయకపోయినా, VKOA సెట్టింగ్స్లో GLని ప్రాపర్గా అసైన్ చేయకపోయినా, ఓకే లేకపోతే VKOA సెట్టింగ్స్లో ఏముంటాయి జనరల్గా అప్లికేషన్, కండిషన్ టైప్, చార్ట్ ఆఫ్ అకౌంట్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్, అసైన్మెంట్ ఆఫ్ GL అకౌంట్స్, అవునా కదా? అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ కానీ, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ కానీ మెటీరియల్ మాస్టర్లో ప్రాపర్గా ఇవ్వకపోయినా, లేకపోతే కస్టమర్ మాస్టర్ డేటాలో ప్రాపర్గా ఇవ్వకపోయినా మీకు బిల్లింగ్ ఎంట్రీస్ అనేవి వస్తాయి. బిల్లింగ్ దగ్గర స్టక్ అయ్యి అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతాం. ఈ రీజన్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకే, సో FI to SD ఇంటిగ్రేషన్ ఎవరు చేస్తారు, ఎవరు ఏ కాన్ఫిగరేషన్స్ ఎవరు చేస్తారు అనే నాలెడ్జ్ మీకు ఉండాలి. ఓకే, సో ఫస్ట్ మీరు సెకండరీ ఆస్పెక్ట్స్లో P2P ప్రిపరేషన్ చేయాలి, అలాగే OTC ప్రిపరేషన్ చేయాలి. ఇప్పుడు నేను ఏ సీక్వెన్స్ అయితే ఇస్తున్నానో ఆ సీక్వెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో అలాగే మీరు న్యూ అసెట్ అకౌంటింగ్, సో న్యూ అసెట్ అకౌంటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో మీకు డిప్రెషన్లోనే చాలా చేంజెస్ వచ్చినాయి. డిప్రెషన్ మెథడ్స్, డిప్రెషన్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్, ఓకే అలాగే డిప్రెషన్ ఏరియాస్ కాన్ఫిగరేషన్ చూడాలి. డిప్రెషన్ ఏరియా కాన్ఫిగరేషన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే AUC కాన్ఫిగరేషన్, ఓకే అలాగే AUC అంటే ఏంటి, ఎలా సెటిల్ చేస్తారు. సో అలాగే మనకి సో ఇవే కాకుండా అసెట్ ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్ ఎంట్రీస్ లిస్ట్ కూడా ఇచ్చా. రిటైర్మెంట్ ఎంట్రీస్, అసెట్ ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్ ఎంట్రీస్, ఓకే సో అలాగే మీకు రివర్సల్ ఎలా చేయాలి, డిప్రెషన్ రివర్సల్ ఎలా చేయాలి, ఓకే సో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ ECC, స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ మెథడ్ ECCలో ఎలా చేస్తారు. ఓకే, సో అలాగే లెగసీ అసెట్ ట్రాన్స్ఫర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. సో కాబట్టి న్యూ అసెట్ అకౌంటింగ్, అలాగే ECC వర్సెస్ S/4HANA చేంజెస్, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ సో అంటే నీ రెజ్యూమేలో ఈ పాయింట్స్ అన్ని లేకపోతే యాడ్ చేసుకొని వెళ్ళండి. ఈ పాయింట్స్ ఏమైనా మిస్ అయితే దాంట్లో మీరు కొన్ని రెజ్యూమేలో ఈరోజు క్లాస్ లేదు కావాలి. సో ఓకే, సో ఈరోజు ఏమైనా మిస్ అయితే మీకు ఈ పాయింట్ లేకపోతే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్లు ఏమైనా లేకపోతే ఆ రోల్స్ని యాడ్ చేసుకోండి. ఓకే, ECC వర్సెస్ S/4HANA చేంజెస్ ఇచ్చా, ఒక 40-50 చేంజెస్ బుక్, ఒక డాక్యుమెంట్ ఇచ్చా. ఆ డాక్యుమెంట్లో నుంచి కనీసం ఒక 20 చేంజెస్ అన్న ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకే, సో ఇవి మన ప్రిపరేషన్ విధానం. సో ఇది సెకండరీ ఆస్పెక్ట్స్లో నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది. ఇది ఫస్ట్ డెప్త్గా కష్టంగా అడిగితే ఈ ఏరియా నుంచే స్టార్ట్ అవుతుంది నీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఓకే, సో ఆ తర్వాత మీకు థర్డ్ ప్రిఫరెన్స్, సో ఏపీపీలో రియల్ టైమ్ సినారియోస్. ఓకే, సో రియల్ టైమ్ సినారియోస్ 10+ రియల్ టైమ్ సినారియోస్ కాన్ఫిగరేషన్స్తో ఇంటర్వ్యూ వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, రియల్ టైమ్ సినారియోస్ మీరు ఇంటర్వ్యూలో మనం చెప్పాల్సి ఉంటుంది. రియల్ టైమ్ సినారియోస్. ఓకే, సో అలాగే మీకు AC డోకా, సో అలాగే లెడ్జర్స్ అండ్ కరెన్సీ సెటప్. ఓకే,
సో మనకి ఏసీ డోకా ఒకటి, లెడ్జర్స్ అండ్ కరెన్సీ సెటప్ ఒకటి, మనకి ఏపీపీ రియల్ టైమ్ సినారియోస్ ఒకటి, ఇవి 100% మీకు వచ్చేసి ఉండాలి. ఓకే, అలాగే బిజినెస్ పార్ట్నర్. సో బిజినెస్ పార్ట్నర్ గురించి ఇవి S4 హనాలో వచ్చిన అద్భుతమైన చేంజెస్, మెయిన్ చేంజెస్. ఓకే, సో అలాగే ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అన్న చెప్పిన విత్ డాక్యుమెంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ మొత్తం వచ్చేయాలి విత్ కాన్ఫిగరేషన్తో సహా. ఓకే, సో అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్ మొత్తం ఆల్ కాన్ఫిగరేషన్స్, జిఎస్టీ ఆల్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో ఒక ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే జాబ్ కన్ఫామ్ గా వస్తుంది. ఓకేనా, జాబ్ కన్ఫామ్ గా వస్తుంది. సో అందులో ఎటువంటి డౌటే లేదు. సో లేని దానికి, నేను చెప్పని దానికి వెళ్తుంది మీ రిస్క్. ఓకే, మీ రెజ్యూమేలో ఏమైతే పెట్టి వెళ్తారో అండ్ నేను ఇక్కడ ఏమైతే చెప్తానో అవే చూసుకోండి. ఎవడో ఏదో చెప్తా ఉంటారు. ఓకే, ఏది చెప్పినా సరే మీకు ఇచ్చింది నేను మెటీరియల్స్, మీకు ఇచ్చిన డాక్యుమెంట్లు, దట్ ఈస్ సఫిషియంట్. మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడుగుతున్నారో చూడండి. వేరే క్వశ్చన్ అడిగితే ఆ రెజ్యూమేలో ఏం పెట్టాడో మనకు తెలియదు కదా. మీ రెజ్యూమే నేను రెడీ చేశాను, మీకు నేను ట్రైనింగ్ ఇచ్చాను కాబట్టి మీరు నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. ఓకే, మీకు నచ్చిన విధంగా నువ్వు ప్రిపేర్ అయితే నీ రిస్క్, నన్ను అడగొద్దు. ఓకే, సో కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్తో మేము చెప్తున్నాం. ఇదేమి ఫేక్ ఎక్స్పీరియన్స్తోనో లేకపోతే కంపెనీలో జాబ్ చేయకుండానో లేకపోతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండానో చెప్పట్లేదు. రోజు మేము నెంబర్ ఆఫ్ చూస్తూ ఉంటాం మార్కెట్లో. ఓకే, స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, స్టూడెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. ఆఫ్లైన్లో ఉన్నాం అన్నిటికంటే ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు అన్నీ చెప్తుంది. ఓకే, అండ్ మీకు తెలియకుండానే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ని అటెండ్ అవుతూ ఉంటారు. సో రీసెంట్గా ఒక కార్పొరేట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాను. ఓకే, కార్పొరేట్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసాం ఎంఎంకి. సో వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం, మీరు చూస్తున్నారో లేదు. అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మన వీడియోస్ మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే కొత్త అప్డేట్స్, కొత్త పాయింట్స్ అవి కూడా మేము అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటాం. ఇదే ట్రైనింగ్ మళ్ళీ 4 నెలల తర్వాత ఇలాగే ఉంటుంది అంటే కొద్దిగా ఉండదు. మన 4 నెలల తర్వాత మళ్ళీ వేరే ట్రైనింగ్ ఉంటుంది. సో మన ట్రైనింగ్ మెథడ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి ఏమైనా మార్పులు చేకూర్పులు ఏమైనా కొత్త పాయింట్స్ యాడ్ చేస్తే డెఫినెట్గా యూట్యూబ్లో పెడతాం. అండ్ యూట్యూబ్లో మన స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చూసుకోవచ్చు మన ఫస్ట్ కాడి నుంచి వినకుండా. ఓకే, సో ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ వీడియోస్ని ఫాలో అయితే సో కొత్త పాయింట్స్, కొత్త విధానం అనేది మీకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. అంతేగాని కోర్స్ ఇది S4 హనా కానీ ఈసీసీ కానీ మొత్తం కూడా లైఫ్ లాంగ్ నేర్చుకున్నా అవదు. అంత సిలబస్ ఉంటుంది, అన్ని టాపిక్స్ ఉంటాయి. ఓకే, అన్ని ఏరియాస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒక జాబ్ కొట్టడానికి కావాల్సిన స్కిల్ సెట్ మీద ముందు ఫోకస్ చేయండి. ఓకే, సో జాబ్ కొట్టేసిన తర్వాత ఇంకా చాలా టైం ఉంది మీకు. ఓకే, ఇదే ఇక్కడితో ఎండప్ అవ్వట్లేదు, కోర్స్ ఇక్కడితో కంప్లీట్గా ఎండప్ అవ్వట్లేదు, ఇంకా చాలా ఉంది లైఫ్ అనేది. ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్లలో ఎంతో నేర్చుకోవచ్చు. మళ్ళీ ఇదే SAP FICO నేర్చుకుంటారు. అన్నీ ఒక్కసారి వచ్చి మైండ్లో ఫీడ్ అయిపో, అర్థమవుతుందా? కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ నేర్చుకోవడానికి మాకు 3 నెలలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పట్టింది. ఎంత నేర్చుకోవడానికి, మీకు ఇవన్నీ నేర్పించడానికి మాకు 60 రోజులు, 100 రోజుల్లో పడుతుంది. ఓకే, బట్ నేర్చుకోవడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఆ టైంలో ఎవరు చెప్పేవాళ్ళు లేక నేర్చుకున్నాం. ఇవన్నీ ఎవరో చెప్పరు, మీరు ఓన్గా ఇక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోవాలి. తెలియకపోతే గూగుల్ ఎత్తుకోవాలి, యూట్యూబ్ వీడియోస్, నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది చూసుకొని నేర్చుకోవాలి. అండ్ ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. ఓకే, తెలుగులో కాదు, ఇంగ్లీష్లో. మీకు ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇంగ్లీష్ ఛానల్. దాన్ని ఫాలో అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, సో కాబట్టి మీ ఫస్ట్ ఫోకస్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్లో మనకి యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో 4-5 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఆ కాన్ఫిగరేషన్స్ చెప్పాలి ఇంటర్వ్యూ వరకు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పుడు బేసిక్గా మీరు కంపల్సరీగా విత్ ఎగ్జాంపుల్తో చెప్పాలి. ఆ ఇన్పుట్ ట్యాక్స్ ఎలా స్ప్లిట్ అవుతుంది, వెండర్ ఎలా స్ప్లిట్ అవుతుంది, ప్రాఫిట్ సెగ్మెంట్కి, అవి మీరు చెప్పాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇది కంట్రోలింగ్ సంబంధించి మీకు నేను ఏమైతే చెప్పానో దాంతోపాటు మీకు కొన్ని మెటీరియల్స్ ఇస్తాను. ఇప్పుడు కొన్ని వీడియోస్ ఇస్తాను, టాపిక్స్ లిస్ట్ అని చెప్పి ఆల్రెడీ ఇచ్చినట్టున్నా. సో అవి చూసుకోవాలి 40 రోజులు, అవి తప్ప ఇంకేమొద్దు. ఓకే, ఈ నెక్స్ట్ 40 రోజులు మీరు ప్రాక్టీస్ పక్కన పెట్టేసేసి ఓన్లీ థియరిటికల్గా కూర్చోండి, జాబ్ వస్తుంది.
ముందు జాబ్ రావడం ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా అయితే నేర్చేసుకున్నారు, కాన్ఫిగరేషన్ మీరు చేయగలరు, టెస్టింగ్ చేయగలరు, ఎర్రర్ అనాలిసిస్ చేయగలరు. ఓకే, సో కంపెనీలో ఏముంటుంది, ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు ఏముంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు జిఎస్టీ గురించి ఇక్కడ 2 రోజులు నేర్చుకున్నాం అనుకుందాం. ఓకే, బట్ కంపెనీలో జిఎస్టీ ప్రాజెక్ట్ అన్నారనుకోండి, అదే 3 నెలలు ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి బోల్డ్ టైం దొరుకుతుంది మీకు. ఓకే, బట్ ఏంటంటే బిఫోర్ దట్ ఏంటంటే అట్లీస్ట్ ముందు జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. మార్కెట్లో ఇదే జాబ్ కోసం 4 లక్షలు 5 లక్షలు ప్రాక్సీస్ బ్యాక్ డోర్ ద్వారా వెళ్తున్నారు. ఓకే, సో మీ రెజ్యూమే ప్రిపరేషన్ అనేది సో మనకి చెక్ చేసుకుంటే ఇక్కడ సో డ్యూరేషన్ ఎంత, ఓకే ఈ డ్యూరేషన్, అలాగే కరెంట్ కంపెనీ ఏంటి, ఏ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్ సపోర్టా అనేది పెట్టాలి ఇక్కడ. అలాగే ఇది నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని యాడ్ చేయాలి. ఇక్కడ నీ కరెంట్ కంపెనీ డీటెయిల్స్, పేరోల్ కంపెనీ, సో క్లయింట్ డీటెయిల్స్, ఓకే క్లయింట్ నేమ్, కరెంట్ కంపెనీ నేమ్, ప్రాజెక్ట్, అది వర్షన్ S/4HANA 2022 వర్షన్ ఇంప్లిమెంటేషన్ చేసావు. మొత్తం 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసావు. 2 ఇంప్లిమెంటేషన్, 2 సపోర్ట్. 2 ఇంప్లిమెంటేషన్లో ఒకటి S/4HANA, ఒకటి ఈసీసీ వచ్చేటప్పుడు 2020 ముందు, S/4HANA రీసెంట్. ఓకే, అండ్ 2 సపోర్ట్ ప్రాజెక్ట్స్లో ఈసీసీ, S/4HANA. ఓకే, సో మొత్తం యాక్టివిటీస్ అన్ని కూడా ప్రొడక్షన్లో చేస్తారు. ప్రొడక్షన్లో ఫ్యూరీ యాప్స్, యూజర్ టెస్టింగ్ వచ్చేటప్పటికి మొత్తం ఫ్యూరీ యాప్స్లోనే చేస్తారు. ఫ్యూరీ యాప్స్ జస్ట్ లైక్ 3 ఉంటాయి, దాన్ని ట్రాన్సాక్షనల్ యాప్స్, అనలిటికల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్ అని. ట్రాన్సాక్షనల్ యాప్స్ మెయిన్ మీరు పనిచేసేది ట్రాన్సాక్షనల్ యాప్స్. ఓకే, సో ఇక్కడ మనకి 1 minute ప్లీజ్. ఓకే, సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, సో రెజ్యూమేలో 100% ఇవి పెట్టుకొని వెళ్ళాలి. ఓకే, ఇవి లేకుండా వెళ్తే దొరికిపోతారు. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీకు అసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ 2 చెప్పాను. సో అసాప్ మెథడాలజీ చెప్పారా? చెప్పారు సార్. అసాప్ మెథడాలజీ అనేది ఓల్డ్, అంటే 2020 ముందు ఉన్న ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అసాప్ మెథడాలజీ చేశానని చెప్పుకోవాలి. సో కరెంట్ ఏంటంటే S/4HANA ప్రాజెక్ట్స్కి యాక్టివేట్ మెథడాలజీ చేశానని చెప్పాలి. దాంట్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఏంటి కథ ఏంటి అనేది మీకు ఆ రోజు క్లాస్లో చెప్పాను. అంటే ప్రాజెక్ట్ డ్యూరేషన్ 22 months అని చెప్పండి, ఏ ప్రాజెక్ట్ అయినా. ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రాజెక్టు 3 years. సపోర్ట్ ప్రాజెక్టు 3 years ఉంటుంది. 3 years మ్యాక్సిమం, 2-3 years కన్ఫామ్గా ఉంటుంది. 3 years అని చెప్పండి. ఓకే, సో మనకి ప్రాజెక్ట్ మేనేజర్ పేరు, సో మీరు ఎవరైతే ప్రజెంట్ ప్రాజెక్ట్ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ మేనేజర్ నేమ్ అడుగుతారు, ఏదో ఒక నేమ్ చెప్పేసేయండి. ఓకే, సో ప్రాజెక్ట్ మేనేజర్ నేమ్, అలాగే మీకు క్లయింట్ లొకేషన్, సో నువ్వు పెట్టే క్లయింట్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్, అలాగే పేమెంట్ మెథడ్స్, అలాగే హౌస్ బ్యాంక్స్. ఓకే, ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన హౌస్ బ్యాంక్స్ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిఎంఈ అన్నాం, డిఎంఈ ఏ హౌస్ బ్యాంక్ చేసామని అడుగుతారు. ఓకే, డిఎంఈ పేమెంట్ మెథడ్స్ ఏంటని అడుగుతారు. ఓకే, సో నీ క్లయింట్ ఎవరు, ఎక్కడ, లొకేషన్ ఎక్కడ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఏరియాస్ అంటే నువ్వు రియల్ టైమా కాదా అని తెలుసుకోవడానికి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఎన్ని కంపెనీ కోడ్స్ మీద పనిచేసావు. ఓకే, సో టోటల్గా నువ్వు ఎన్ని కంపెనీ కోడ్స్ మీద పనిచేసావు, ఏ ఫేజ్లో ఉన్నావు, సో రియలైజేషన్ ఫేజ్లో ఏమేమి కాన్ఫిగరేషన్ చేసావు. ఓకే, టెస్టింగ్ ఏం చేసావు, టెస్ట్ స్క్రిప్ట్ ఎలా రాసావు, ఏ టూల్లో టెస్టింగ్ చేసావు, నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ ఏమున్నాయి, టెస్టింగ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత 6 months, కాన్ఫిగరేషన్స్ ఎంత డ్యూరేషన్ 10 months 12 months మ్యాక్స్, డేటా మైగ్రేషన్ ఎంత, డేటా మైగ్రేషన్ 6 months 4 to 6 months. ఓకే, సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అవాపర్ 4 to 5 months. ఓకే, సో ఈ డ్యూరేషన్ గుర్తుపెట్టుకొని చెప్పాలి, టోటల్గా 20 months అని చెప్పాలి. సో నీ రోల్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అండ్ సమ్ డెవలప్మెంట్స్ అప్పుడప్పుడు, అంతే నీ రోలు. ఓకే, బిజినెస్ బ్లూ ప్రింట్ అనేది అసాప్ మెథడాలజీలో యాక్టివేట్ మీద ఎక్స్ప్లోర్ ఫేజ్ అంటే ఏంటి అనేది మీకు చెప్పిన మీ క్లాస్లో చూసుకోవాలి.
ఓకే, ఏ ఫేజ్లో ఉన్నావు అని చెప్పి నేను కన్ఫామ్గా నొక్కి నొక్కి అడుగుతారు. ఓకే, ఆ ఫేజెస్లో నీ రోల్ ఏంటి అని అడుగుతారు. సో ఇంటర్వ్యూలో అందుకే మీకు మాక్ టెస్ట్లు చూడమని చెప్తుంది, మాక్ టెస్ట్లు. సో మాక్ టెస్ట్ వీడియోస్ మీకు ఆల్రెడీ ఇచ్చిన టెస్ట్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ పంపించా మీకు ఆల్రెడీ, మళ్ళీ పంపిస్తాను ఈరోజు. ఓకే, ఆ డాక్యుమెంట్లో మాక్ టెస్ట్లు ఉంటాయి. రోజుకి 2 మాక్ టెస్ట్లు చూడాలి, అర్థమైందా? అండ్ రోజుకి 2 మాక్ టెస్ట్లు చూడాలి మొత్తం కూడా. సో మీరు 5+ పెట్టినా 6+ పెట్టినా 4 ప్రాజెక్టులు దాటకూడదు, 4 ప్రాజెక్ట్స్ దాటకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది, సో ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సపోర్ట్, ఇంప్లిమెంటేషన్ 2 పెట్టినా చూసుకోండి. ఓకే, సో ఒకటి S/4HANA ఇంప్లిమెంటేషన్, ఒకటి ECC ఇంప్లిమెంటేషన్. ఓకే, సో దీనికి సంబంధించిన స్కిల్ సెట్. దీంట్లో చాలా మంది చేసేది ఏంటంటే తెలివిగా ఏంటంటే ఇందులోనే మార్పులు చేకూర్పులు చేసుకొని వెళ్ళిపోతారు. జరిగిపోతే నేను రెస్పాన్సిబుల్ కాదు. ఇదే డాక్యుమెంట్ కొన్ని వందల మందికి షేర్ చేయడం జరిగింది. సో ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి సోర్స్లోకి వెళ్ళి కొడితే పలానా చోట నుంచి వచ్చిందని తెలిసిపోతుంది. మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఇలా కాపీ చేసుకొని మీరు రెజ్యూమేలో పేస్ట్ చేసుకోవాలి, కానీ ఇక్కడే దీని నుంచి అమెండ్మెంట్ చేయటము, మార్పులు చేకూర్పులు చేయటము ఇలాంటివి చేయకండి. సపరేట్గా రెజ్యూమే వర్డ్ ఫైల్ ఫార్మాట్లో రెడీ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు రిలవెంట్ అయితే తెలిస్తేనే దాన్ని కాపీ తెలియకుండా దాన్ని కాపీ చేసుకోవద్దు. ఓకే, సో కంపల్సరీగా మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉండాలో మీకు చెప్పేసా. ఓకే, ఎన్ని ప్రాజెక్ట్స్ రెజ్యూమేలో ఉండాలి, అప్పుడు షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్ ఎప్పటికప్పుడు లింక్డ్ఇన్లో మనం రోజు కూడా జాబ్ సెర్చ్ చేసుకోవాలి. లింక్డ్ఇన్ నౌకరీలో అప్లై చేసుకుంటూ ఉండాలి. మెయిన్ నౌకరీ నుంచి ఎక్కువ కాల్స్ వస్తాయి. అండ్ లింక్డ్ఇన్లో మనం మార్నింగ్ నుంచి ఒక 4 గంటలు జాబ్ సెర్చింగ్లో కూర్చోవాలి. జాబ్ కోసం ట్రై చేసేవాడు కనీసం ఒక 2-3 అవర్స్ అన్నా పడుతుంది జాబ్ సెర్చింగ్కి. ఓకే, సో కాబట్టి మీ రెజ్యూమేని ఇలా రెడీ చేసుకోండి. అండ్ దీంతో పాటు అడిషనల్గా ఇంకొన్ని రెజ్యూమేస్ ఇచ్చాను. ఓకే, ఇది ఫ్రెషర్ రెజ్యూమేనా? సో సో ఇది కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెషర్ రెజ్యూమే. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏం చేయాలంటే నాలెడ్జ్ ఆన్ అని పెట్టాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు నాలెడ్జ్ ఆన్, డెప్త్ నాలెడ్జ్ అంటే ఎక్స్పీరియన్స్ లేదని అర్థం. సో నాలెడ్జ్ అంటే ఎక్స్పీరియన్స్ లేదు, ఫ్రెషర్ రెజ్యూమే. సో నాలెడ్జ్ ఆన్ అని పెట్టాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు నాలెడ్జ్ ఆన్ అని పెట్టాలి. నాలెడ్జ్ ఆన్ SAP స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉంది అని పెట్టాలి, అంతేగాని ఎక్స్పీరియన్స్ అని పెట్టకూడదు. ఇది ఫ్రెషర్ రెజ్యూమే గ్రూప్లో పెట్టాను. ఈ ఫోన్ నెంబర్స్కి వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, సో కాబట్టి మీకు జనరల్గా స్టూడెంట్స్ కొంతమంది రెడీ చేసి ఇచ్చిన ప్రొఫైల్స్ మీకు పంపిస్తున్నాను. ఓకే, ఇవి చూసుకోవాలి ఫ్రెషర్స్ ఉన్నవాళ్ళు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది చెప్పాను. అంతకుముందు కొన్ని వీడియోలు కూడా మీకు షేర్ చేశాను, అదర్ స్టూడెంట్స్ వీడియోస్ కూడా షేర్ చేశాను మీకు, అది చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా చాలా రెజ్యూమేస్ మీ గ్రూప్లో పెట్టడం జరిగింది. మీ స్కిల్స్ తెలియకపోతే అన్ని రెజ్యూమేస్ ఓపెన్ చేసి అందులో నుంచి మీకు తెలిసిన స్కిల్స్ని కాపీ చేసుకొని సో వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంటర్వ్యూ అనేది ఒక వార్ లాంటిది, ఒక యుద్ధం. సో ప్రిపరేషన్ లేకుండా వెళ్తే తుస్సుమంటుంది, అవునా కదా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పొలిటీషియన్స్ ఇప్పుడు సెలెక్షన్ అయ్యారు మనకి. పవన్ కళ్యాణ్ 21 సీట్స్. ఓకే, సో అలాగే టీడీపీ ఎంత అని, అది జస్ట్ ప్లానింగ్ అది. ఓకే, ఏదైనా సరే ఒక యాక్టివిటీ చేస్తున్నాం అంటే 100% ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ ప్లానింగ్ లేకపోతే ఏది కూడా సక్సెస్ అవ్వలేము. సో అది కూడా SAP ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అంటే ఒక అద్భుతమైన ప్లానింగ్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో అండ్ అందుకే చిన్న చిన్న టాపిక్స్ని పక్కన పడేయాలి. సో చిన్న చిన్న టాపిక్స్ అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, వాటిలో నుంచి ఎవడు అడగడం, డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్. ఓకే, సో అవేం అడగరు. డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ఇప్పుడు ఏమైతే చెప్పానో ఆ ఏరియాస్ మీద మీరు థియరిటికల్గా బాగా డెప్త్ కమాండ్ గెయిన్ చేయాలి. ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా సరే తెలుసుకొని ఆన్సర్ చేసే విధంగా రెడీ చేసుకోవాలి. డిపెండెన్సీ తగ్గించుకోవాలి. ఓకే, నాకు ఆ పాయింట్ చెప్పలేదు, ఈ పాయింట్ చెప్పలేదు అంటే జాబ్లో ఇలాంటి చెప్పని పాయింట్లు చేయలేని చాలా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఓకే,
సో కాబట్టి ఏమన్నా తెలియకపోతే వెంటనే గూగుల్లోకి వెళ్ళి ఎత్తుక్కోవాలి. సెల్ఫ్ లెర్నింగ్, SAP అంటేనే సెల్ఫ్ లెర్నింగ్. ఓకే, మీకు చాలా టాపిక్స్ వరకు నేను కవర్ చేస్తాం, బట్ అలా టాపిక్స్ కూడా బయట ఏమి కవర్ చేయరు ఇన్ టైంలో. సో ఇదే కోర్స్ని 8 నెలలు 10 నెలలు చెప్తారు కానీ సో మనం అంత టైం తీసుకోలేదు. ఓకే, సో అది కూడా ఆఫ్లైన్లో. అంత టైం అంటే రావడానికి వెళ్ళటానికి బోల్డ్ డబ్బులు అయిపోతాయి. ఓకే, సో కాబట్టి సో అంత రిస్క్ అయితే ఇక్కడ లేదు. ఓకే, మ్యాక్సిమం నాకు తెలిసి 4 to 5 months పట్టింది. ఇందులో చాలా స్లోగా చెప్పుకున్నాం మనం. ఓకే, అది కూడా డెప్త్గా చెప్పుకున్నాం. ఓకే, ఇంకా మీరు డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే సో తెలియని పాయింట్స్ని కాపీ చేసి గూగుల్లోకి వెళ్ళి బ్లాగ్స్ ఉంటాయి, బ్లాగ్స్. సో ఆ బ్లాగ్స్లో ప్రతిదీ కూడా రాస్తారు, మీనింగ్, పర్పస్ ఏంటి అనేది. ఆ బ్లాగ్స్ చూసి ఎక్స్ప్లోర్ చేయాలి నాలెడ్జ్. ఓకే, SAP బ్లాగ్స్ ఉంటాయి, SAP పోర్టల్లో బ్లాగ్స్ ఉంటాయి. సో ఆ పోర్టల్లోకి వెళ్ళి బ్లాగ్స్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తే సో మీకు అద్భుతమైన నాలెడ్జ్ ఇంకా వస్తుంది. సో అన్నీ ఒకేసారి వచ్చి మీద పడిపో నాలెడ్జ్ అంటే ఇదే కోర్సుని 7-8 సంవత్సరాలు నేర్చుకొని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఓకే, మీకు చెప్పేటప్పుడు మీకు ఈజీ అనిపించదు, బట్ మేము నేర్చుకున్నప్పుడు చిన్న పాయింట్ కోసం సో కొన్ని రోజులు పట్టినాయి అర్థం కాక. కాబట్టి సో అన్నీ అర్థమైపోయి అన్నీ ఈజీగా అర్థమైతే ఈ కోర్సే కాదు. SAP అనేది టఫ్ కోర్సు. ఓకే, సో కాబట్టి ఈ టఫ్ కోర్స్ని మనం ప్రాపర్ డిసిప్లైన్తో, ప్రాపర్ రీసెర్చ్తో అంటే ఎత్తికి పట్టుకొని సాధించాలి. ఓకే, సో ఇంత డాక్యుమెంటేషన్ కానీ ఇంత మెటీరియల్ కానీ మేము నేర్చుకునేటప్పుడు లేదు. ఓకే, అసలు డాక్యుమెంటేషన్ ఎవరు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాళ్ళు కాదు. అప్లోడ్ చేసిన అన్ని కూడా పెయిడ్ వీడియోస్ ఉంటాయి. ఓకే, సో కనీసం ఫీజు వచ్చేటప్పటికి 50,000 నుంచి 60,000 ఉంటుంది ఆ టైంలో. సో ఇప్పుడు ఏంటంటే అంతా కూడా సోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎంత సోర్స్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు జాబ్ ఎందుకు కొట్టలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు స్టూడెంట్స్. ఓకే, సో కాబట్టి SAP స్టాండర్డ్స్ని మీరు రీచ్ అవ్వాలంటే చాలా కష్టం జనరల్గా అయితే. కానీ సో మనం సింప్లిఫై చేసి చెప్పడం, తెలుగులో చెప్పడం మూలంగా మీకు ఆ స్కిల్ అనేది ఈజీగా అర్థమైంది. అదే ఇంగ్లీష్లో చెప్తే మీకు సగం అర్థమయ్యి సగం అర్థం కాకుండా ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీకు తెలుగులో క్లాసెస్ నేను కండక్ట్ చేయడానికి పర్పస్ ఇదే. మనకి ఇంగ్లీష్లో కూడా ఆల్రెడీ ఉన్నాయి ట్రైనింగ్ సెషన్స్. రీసెంట్గా ఒక మన ఎంప్లాయీస్ 15 నుంచి 20 మంది ఎంప్లాయీస్కి మనం ట్రైన్ చేస్తున్నాం కార్పొరేట్ ట్రైనింగ్ SAP MM మీద. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ట్రైనింగ్ అయితే మీకు అసలు అర్థం కాదు. ఒక శాంపుల్ వీడియో పెట్టాను చూడండి, కార్పొరేట్ ట్రైనింగ్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను. అసలు ఏం అర్థం కాదు, చెప్పుకుంటా పోతాం. కార్పొరేట్ ట్రైనింగ్ అంటే ఏంటి, ఇలాగ మీకు అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు అర్థమయ్యేలాగా ఏం చెప్పరు అక్కడైతే. ఎందుకంటే అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి అర్థమయ్యేలా చెప్తే మాకు ప్రాబ్లం. అర్థం కాకుండా టప్ 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 అని లేపుకుంటూ వెళ్తాం. వాళ్ళకి అర్థమైతే అర్థం పోయినా సంబంధం లేదు. మ్యాక్సిమం ఏంటంటే మన వరకు ట్రైనింగ్ చెప్పుకుంటా పోతాం అంతే. అలా ట్రైనింగ్ ఉంటుంది అంతకుముందు. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు అన్నీ కూడా స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాం. స్పూన్ ఫీడింగ్ అంటే స్పూన్ ఫీడింగ్ చేయడం వల్ల నష్టపోయేది మీరే. ఓకే, సో ఈ ట్రైనింగ్ మీరు చూసి నెక్స్ట్ ఇంగ్లీష్లో నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు 40 రోజులు మీకు ఇంటరాక్షన్ గ్రూప్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంటరాక్షన్ గ్రూప్లో మీకు 40 days ట్రైనింగ్ సెషన్ మీకు ఉంటుంది. ఆ 40 days ట్రైనింగ్ సెషన్లో మీకు టైం మెన్షన్ చేస్తాం. సో ఆ టైం ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. ఓకే, సో కవర్ కాని టాపిక్స్ లిస్ట్ మీకు చార్ట్లో పెడుతున్నాను. ఓకే, మీకు ఆల్రెడీ అంతకుముందు కూడా పెట్టినట్టున్నాను టాపిక్స్ లిస్ట్ అని. సో పెట్టానా లేదా? ఇవి ప్రిపేర్ అవ్వండి అని చెప్పి ఏపీపీలో సినారియోస్ పెట్టినట్టున్నారు సార్. అది కాదు. సో ఈ టాపిక్స్ మీకు ప్రిపేర్ అవ్వండి అని చెప్పి లాస్ట్లో అయిపోతుంది. దాని మాక్ టెస్ట్లు ఉంటాయి, అందులో మాక్ టెస్ట్లు ఉంటాయి. మాక్ టెస్ట్లో అయితే ఒకటి వచ్చింది సార్, 20 ఉన్నాయి మాక్ టెస్ట్లో. వీడియో అది మీటర్లు ఫార్వర్డ్ చేయండి ఒకసారి. ఓకే సార్. సార్ అది ఫార్వర్డ్ చేయండి. ఓకే ఓకే సార్. కాబట్టి మీరు 100% ఇక్కడ నుంచి ఈజీగా మీరు జనరల్గా జాబ్ కొట్టాలంటే సింపుల్గా థియరిటికల్గా ప్రిపేర్ అయినా జాబ్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రాక్టికల్గా చేయకపోయినా పర్లేదు, థియరిటికల్గా ప్రిపేర్ అయినా జాబ్ వచ్చింది.
జాబ్ రావాలని. బట్ జాబ్ నిలబెట్టుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో జాబ్ నిలబెట్టుకోవాలన్నా ఇంపార్టెంటే. సో జాబ్లో ఏముంటుంది అనేది ముందుగా గెస్ చేయలేం. ఏదో ఒకటి ఉంటుంది అక్కడ, ఫలానా ఏరియానే ఉంటుందని గ్యారంటీగా చెప్పలేం. జాబ్లో నీకు ప్రాజెక్ట్ సిస్టంలో వేయచ్చు, పీపీలో వేయచ్చు, ఓకే. సో ఎక్కడైనా వేయచ్చు నిన్ను. సో కాబట్టి ఫలానా ఏరియాలోనే నీకు 100% ఓకే జాబ్ వచ్చుద్ది, 100% ఇదే ఉంటుంది అనేది మనకి లేదనమాట. మీకు మళ్ళీ పంపిస్తున్నాను. ఈ లైవ్ వర్క్షాప్లో మీకు అన్ని కూడా డీటెయిల్స్ మొత్తం ఉంటాయి, చూసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని ఇక్కడ కూడా ఇచ్చారు. ఇది కూడా చూసుకోవచ్చు. ఎంత టైం తీసుకుంటుంది, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ కూడా ఇచ్చారు, డెస్క్టాప్ మెథడాలజీకి సంబంధించి. ఓకే. సో ఇలాగే కిందకు వచ్చేస్తే మీకు ఐడాక్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే. సో ఇది కూడా ఇక్కడ మంత్ ఎండింగ్ సంబంధించిన క్వశ్చన్స్, ఇయర్ ఎండింగ్ సంబంధించిన యాక్టివేషన్, ఓకే, ఇవన్నీ కూడా మీరు చదవాలి. జర్నల్ ఎంట్రీస్, 40 రోజులు కూర్చుంటే జాబ్ కన్ఫర్మ్గా వస్తుంది. సో ఐడాక్ స్ట్రక్చర్, డిఎంఈ స్ట్రక్చర్, రియల్ టైమ్ సినారియోస్ ఆన్సర్స్ కూడా పంపించాను వీటికి. సో దీంతో పాటు మాక్ టెస్ట్లు వీడియో ఇచ్చాను. మాక్ టెస్ట్లు ఎవరన్నా పంపిస్తారా ఎవరన్నా? ఓకే, మాక్ టెస్ట్లు ఒక వీడియో ఒకటి పంపించాను ఇంకా ఆల్రెడీ. టాపిక్స్ లిస్ట్ అని ఉంటుంది. కొంచెం సో ఆ టాపిక్స్ లిస్ట్ అనే దాంట్లో మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ సో దాంట్లో కొన్ని లింక్స్ ఉంటాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్సి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ ఎలా క్రియేట్ చేయాలి, కాన్ఫిగరేషన్, ఓకే, అందులో కొన్ని వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా మీరు ప్రాక్టీస్ కోసం అవి మాత్రమే చేయాలి, ఇంకేమొద్దు, ఇంకేం అవసరం లేదు. ఓకే. సో ఆ లిస్ట్, టాపిక్స్ లిస్ట్ అని చెప్పి పెట్టింది, ఒకసారి పంపిస్తే నేను చూస్తాను అది ఎక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉంది. సో ఇంకా మీరు ఈ 40 రోజులు ఇక్కడ ఏమైతే నేను పెట్టానో ఇవి తప్పిస్తే ఇంకేమీ అవసరం లేదు. ఓకే, ఇవి తప్పిస్తే ఇంకా అవసరం లేదు. మాక్ టెస్ట్లు, ఈ మాక్ టెస్ట్లు ఇది మొత్తం ఇది కవర్ చేసుకోవాలి మీరు. ఈ మాక్ టెస్ట్లు రోజుకి 2 మాక్ టెస్టులు చొప్పున చదువుకుంటా వెళ్ళాలి. 2 లేదా 3 మాక్ టెస్టులు, 2 మాక్ టెస్టులు చదువుకుంటే 20 రోజుల్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఇవన్నీ నేను ఏమైతే ఇచ్చానో రికరింగ్ ఎంట్రీ, పోస్టింగ్, ఇవన్నీ ఏమైతే ఇచ్చానో ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, చిన్నవే. ఓకే. సో ఈ 40 రోజుల్లో కూర్చొని ఇదంతా కూడా మీకు ప్రాజెక్ట్ వర్క్ కింద అసైన్ చేస్తున్నాం. ఈ 40 రోజుల్లో కూర్చొని మీరు అవి కంప్లీట్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకోవడమే, దాంట్లో ఏం కష్టం కూడా ఏమి ఉండదు. ఓకే. సో కాబట్టి సో ఈ 40 డేస్లో మీరు రోజుకి 2 మాక్ టెస్ట్లు, 1-2 సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేసుకోండి, లింక్స్, దట్స్ ఇట్. అండ్ సో ఇంకా మీరు ప్రిపరేషన్కి ఇంకా కంప్లీట్గా రెడీగా ఉండాలి. ఓకే. సో ఇంకా ఏమైనా ఫర్దర్గా మన దగ్గర నుంచి క్లాసెస్ ఏమన్నా ఉంటే సో మేము చార్ట్లో మీకు లింక్స్ పెడతాం. సో ఆ లింక్స్ ఏంటంటే జస్ట్ లైక్ మీకు ఫలానా టాపిక్ మీద ఇంకా నాలెడ్జ్ ఒకవేళ అందకపోతే అవి మళ్ళీ మీకు గ్రూప్లో పెడతా ఉంటాయి 40 డేస్లో. ఓకే. అండ్ మీకు అందరూ కూడా ఇక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చార్ట్లో మీ ఈమెయిల్ ఐడి పెట్టండి. సో మీ ఈమెయిల్ ఐడి పెడితే మీకు మళ్ళీ మేము రికార్డెడ్ వీడియోస్ అలాగే ఆల్ మెటీరియల్స్ మొత్తం అన్ని కూడా డ్రైవ్లో ఇచ్చేస్తాం. ఓకే. సో డ్రైవ్లో ఇచ్చేస్తాము, లేదా యాక్సెస్ ఇస్తారో యాక్సెస్ తీసుకోండి. అది కనీసం ఒక వారం రోజులు పడుతుంది అందరికీ రావడానికి. సో ఈ వారం రోజులు వెయిట్ చేయండి. ఓకే, ఈ వారం రోజుల్లోనే తొందరగానే కూడా వచ్చేయచ్చు. మినిమం అంత లోడింగ్, అంత డాక్యుమెంట్లు అంతా వెళ్ళడానికి మినిమం ఏంటంటే టైం పడుతుంది కొంచెం. ఓకే, కొంతమందికి వెళ్తాయి, కొంతమందికి వెళ్ళవు. కాబట్టి మినిమం వారం రోజులు టైం వేసుకోండి. రాకపోతే బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. మెటీరియల్స్, వీడియోస్ బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్ కావాలనుకుంటే ఫ్రెషర్స్ ఓన్లీ, నాట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, సర్టిఫికేట్, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కావాలంటే ఇస్తాం, తీసుకోవచ్చు. ఓకే, బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఫర్దర్గా మీకు సో ఇంటరాక్షన్ గ్రూప్ లింక్ ఒక ఈ వీక్లో మీకు ఇంటరాక్షన్ గ్రూప్ చార్ట్లో పెడతాం. సో ఇంటరాక్షన్ గ్రూప్
ఈ వీక్ అంటే నెక్స్ట్ వీక్ లోపల మీకు చార్ట్లో పెడతాం. సో దాంట్లోంచి కొంతమంది మెంబర్స్ని తీసేసి సో మిమ్మల్ని యాడ్ చేస్తాం. సో ఇంట్రాక్షన్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. అక్కడి నుంచి మీరు 50-40 డేస్ మీకు సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో ఇంట్రాక్షన్ గ్రూప్లో మీకు మన అడ్మిన్స్ ఉంటారు. సో అడ్మిన్స్తో మాట్లాడుకోవచ్చు అండ్ డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి సో మీరు ప్రజెంటేషన్స్ కనీసం 5 టాపిక్స్ మీద అయినా సరే ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. ఓకే, సో మీకు ఏమైతే ఏమైనా చిన్న చిన్న పాయింట్స్ ఏమైనా కవర్ కానీ ఏమైనా ఉంటే మీకు లింక్స్ ఇచ్చేస్తాం. ఆ లింక్లో చూసుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచి మీరు ఓన్గా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఓకే, సో మీరు మళ్ళీ నేను కోర్సులో జాయిన్ అవుదాము అని అనుకుంటే సో మళ్ళీ మనకి బ్యాచ్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో బ్యాచ్లో మళ్ళీ జాయిన్ అవుతాను అనుకుంటే మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. మధ్యలో స్టక్ అయిపోయాను సార్ మళ్ళీ జాయిన్ అవుతాను అనుకుంటే మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఓకే, బట్ 4 నెలల వరకు మరి కూర్చొని ఉండే కన్నా దానికన్నా ప్రిపేర్ అవ్వటం బెస్ట్. సో అలా అని చెప్పి మీరు కంప్లీట్గా మధ్యలో మానేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అగైన్ మళ్ళీ రీజాయిన్ అయ్యే అవకాశం అని ఇస్తున్నాం. ఓకే, సో కాబట్టి ఈ ఆపర్చునిటీని అందరూ కూడా సో ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో క్లాసెస్కి అటెండ్ కావట్లేదు రెగ్యులర్గా సో వాళ్ళు తీసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఇచ్చాం. ఎవరు కూడా ఈ ఫెసిలిటీ రెండోసారి ఎవరు కూడా జాయిన్ చేయించుకోరు. కానీ మనం ఏంటంటే స్టూడెంట్ భవిష్యత్తు పోకూడదు సో అని మళ్ళీ రెండోసారి వాళ్ళ మనీ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి రెండోసారి కూడా మనం ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే మనకి నోటిఫై చేస్తే సో మీకు ఆ ప్రాబ్లం ఆ ఇష్యూ అనేది క్లారిటీ వస్తుంది. అంతేగాని సో తెలియకుండా మీరు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం లేకపోతే ఇంకోటి చేస్తే అది మీకే ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి సో హైదరాబాద్ లొకేషన్లో నేను ఉంటాను కాబట్టి సో ఎవరికైనా ఎనీ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా వచ్చి నన్ను పర్సనల్గా మీట్ అవ్వండి. ఓకే, సో అలాగే సక్సెస్ అయినప్పుడు కూడా మీరు ఆ సక్సెస్ అయ్యాను సార్ అని చెప్పడంలో తప్పే లేదు. కాబట్టి సక్సెస్ అయినప్పుడు సక్సెస్ కూడా మనకి షేర్ చేయండి. ఓకే, సో ఈ లిస్ట్ నేను ఏమైతే ఇచ్చానో అందులో అన్నీ ఉంటాయి మొత్తం. అలాగే మీకు 24 మాక్ టెస్టులు నేను సో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ 24 మాక్ టెస్టులని కంప్లీట్ చేసుకుంటే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. దాంతోపాటు నేను ఏమైతే టాపిక్స్ లిస్ట్ చెప్పి ప్రిపేర్ అవ్వాలో చెప్పానో ఆ టాపిక్స్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే చాలు. ఓకే, సో ఇంతకు మించి మీరు ఎక్కువగా మైండ్ని డైవర్ట్ చేసుకోవద్దు. ఓకే, సో ఎవరెవరో ఏవో చెప్తా ఉంటారో అవన్నీ కూడా మైండ్లో నుంచి పొల్యూట్ చేసుకోవద్దు. నేను చెప్పిన చదువుకొని కనీసం 4 నుంచి 5 జాబ్స్కి వెళ్ళండి అండ్ కన్ఫామ్గా మీకు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వకపోతే నన్ను అడగండి. ఓకే, సో కాబట్టి మినిమం 4 నుంచి 5 జాబ్స్కి వెళ్ళకుండా 1-2 జాబ్స్కి వెళ్ళి ఓకే సక్సెస్ అయిపోతాను అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. సో సరదాగా కూడా ఇంటర్వ్యూలు కండక్ట్ చేయొచ్చు. కొన్ని ఇంటర్వ్యూస్ చాలా హైలీ టఫ్ ఉంటాయి, కొన్ని ఇంటర్వ్యూస్ చాలా డెడ్ ఈజీ కూడా ఉంటాయి. కాబట్టి నేను ఎందుకంటే 5 ఇంటర్వ్యూస్కి వెళ్ళమన్నాను. సో అన్ని ఇంటర్వ్యూస్ ఒకలాగా ఉండవు. ఓకే, ఒక్కొక్కళ్ళు గట్టిగా టఫ్గా అడుగుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు సింపుల్గా అడుగుతూ ఉంటారు. కాబట్టి అది కూడా మీరు చూసుకోవాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే నువ్వు ఇంటర్వ్యూ ఎక్స్పర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఈరోజు క్లాసు. యూ విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ.